హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. ఈరోజు గవర్నమెంట్ రిలీజ్ అయిన మరొక జాబ్ నోటిఫికేషన్ కోసం క్లియర్‌గా తెలుసుకుందాం అండి. ఎక్కడి నుంచి ఈ జాబ్ నోటిఫికేషన్ అంటే బీహెచ్ఈఎల్ అండి. భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. దీనికి ఉండే స్పెషాలిటీ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణలో కూడా పోస్టింగ్ ఉందండి. ఆంధ్రప్రదేశ్‌లో అయితే విశాఖపట్నంలో అండ్ అలాగే తెలంగాణలో అయితే హైదరాబాద్‌లో కూడా పోస్టింగ్ ఉన్నాయి. ఈ కొన్ని పొజిషన్‌కి అనమాట. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మనం క్లియర్ కట్‌గా కన్సర్న్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి డీటెయిల్ నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేసుకొని దాంట్లో క్లియర్ కట్‌గా చెక్ చేద్దాం. అండ్ ఫర్దర్‌గా డీటెయిల్స్‌లోకి వెళ్ళే ముందు ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ నుంచి రెగ్యులర్‌గా జాబ్ అప్డేట్స్ అన్నీ వస్తాయి. అలానే మనకి వాట్సాప్ ఛానల్ అలాగే టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉందండి. లింక్ డిస్క్రిప్షన్‌లో పెట్టాను. ఎవరైతే వాట్సాప్ వాడుతున్నారో వాళ్ళు వాట్సాప్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. అండ్ ఎవరైతే వాళ్ళు టెలిగ్రామ్ వాడుతున్నారో వాళ్ళు టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. అక్కడి నుంచి కూడా మీకు రెగ్యులర్‌గా జాబ్ అప్డేట్స్, ఎగ్జామ్ అప్డేట్స్, సిలబస్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా రెగ్యులర్‌గా మీకు అప్డేట్స్ వస్తాయి. అండ్ ఇంకా ఫర్దర్‌గా మనం లేట్ చేయకుండా కన్సర్న్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి డీటెయిల్స్ అన్ని కూడా చెక్ చేద్దాం. ఇదిగోండి బీహెచ్ఈఎల్ యొక్క అఫీషియల్ వెబ్‌సైట్ అనమాట. భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్. ఈ వెబ్‌సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్‌లో పెట్టాను. దానిపైన క్లిక్ చేసి మీరు డైరెక్ట్ ఈ పేజ్‌లోకి వచ్చేయొచ్చు. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు డౌన్‌కి స్క్రోల్ చేస్తే కరెంట్ ఓపెనింగ్స్‌లో థర్డ్ నోటిఫికేషన్ అనమాట. రిక్రూట్మెంట్ ఆఫ్ ఇంజినీర్ ట్రైనీస్ అండ్ సూపర్వైజర్ ట్రైనీస్ 2025 అని ఉంది కదా! దాంట్లో డీటెయిల్డ్ అడ్వర్టైజ్‌మెంట్ అని ఉంది కదా! దానిపైన క్లిక్ చేస్తే మీకు టోటల్ అడ్వర్టైజ్‌మెంట్ అనేది డౌన్‌లోడ్ అవుతుందనమాట. అండ్ ఇక్కడికొస్తే క్లియర్‌గా ఇక్కడ మెన్షన్ చేశాడు చూస్తే భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ రిక్రూట్మెంట్ దేనికి అంటే ఇంజినీర్ ట్రైనీ అలానే సూపర్వైజర్ ట్రైనీ పొజిషన్‌కి రిక్రూట్మెంట్ అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు కంపెనీ ప్రొఫైల్ క్లియర్‌గా ఇక్కడ మెన్షన్ చేశాడండి. భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ బీహెచ్ఈఎల్ ఈజ్ ఇండియన్ ప్రీమియర్ ఇంజినీరింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎంటర్ప్రైజెస్ సిన్స్ 1964. ఇంకా క్లియర్‌గా ఎక్కడెక్కడ ఉంది, ఏ రీజన్స్‌లో ఉంది, ఆల్ ఓవర్ ఇండియాలో ఎన్ని యూనిట్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేశాడు. అవన్నీ కూడా మీరు చెక్ చేయొచ్చు. అండ్ టోటల్‌గా వేకెన్సీస్ ఏ పొజిషన్‌కి ఎన్ని ఉన్నాయనేది ఇక్కడ క్లియర్‌గా ఇచ్చాడండి. రిక్రూట్మెంట్ ఆఫ్ 150 ఇంజినీర్ ట్రైనీ పొజిషన్స్ ఇక్కడ బ్రేకప్ కూడా ఇచ్చాడు. ఏ పొజిషన్‌కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని. మెకానికల్‌కి 70 వేకెన్సీస్ ఉన్నాయి. అలానే ఎలక్ట్రికల్‌కి 25, సివిల్‌కి 25, ఎలక్ట్రానిక్స్‌కి 20, కెమికల్‌కి 05, అలాగే మెటలర్జీకి 5 టోటల్‌గా 150 వేకెన్సీస్ కేటగిరీ వైస్ డివైడ్ చేశాడు. అండ్ ఇక్కడ మీకు ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ కూడా ఇచ్చాడండి. ఇక్కడ చూసుకుంటే కొన్ని పొజిషన్స్‌కి మనకి ఆంధ్రప్రదేశ్, విశాఖపట్నంలో, వైజాగ్‌లో ఉన్నాయి. అలానే మనకి హైదరాబాద్‌లో కూడా ఉన్నాయి కొన్ని పొజిషన్స్. ఓకేనా? ఇక్కడ చూసుకుంటే మీకు ఏ కేటగిరీ అంటే డిసిప్లిన్, ఏ డిసిప్లిన్‌కి ఎక్కడ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఉన్నదనేది ఇక్కడ ఇచ్చాడనమాట. వైజాగు, బెంగుళూరు, అలాగే త్రిచి, రాణిపేట్, అలానే హరిద్వార్ ఇలా డిఫరెంట్ కేటగిరీ పొజిషన్స్‌కి డిఫరెంట్ లొకేషన్స్‌లో మీకు వేకెన్సీస్ అనేవి ఉన్నాయన్నమాట. పోస్టింగ్ అనేది ఉంటది. అండ్ అలానే సూపర్వైజర్ ట్రైనీ పొజిషన్ చూసుకుంటే ఈ సూపర్వైజర్ ట్రైనీకి టోటల్‌గా 250 వేకెన్సీస్ ఉన్నాయండి. దీనికి కూడా మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్ అండ్ ఎలక్ట్రానిక్స్ బ్రాంచెస్‌కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశాడు. టోటల్‌గా ఈ 250 వేకెన్సీస్ అన్నీ కూడా డిసిప్లిన్ వైస్ ఇక్కడ డివైడ్ చేసి ఇచ్చాడనమాట. ఓకే. అండ్ ఇక్కడ చూసుకుంటే దీనికి కూడా మనకు పోస్టింగ్ చూసుకుంటే మెకానికల్‌కి హైదరాబాద్ అండ్ వైజాగ్ ఉంది. అంటే తెలంగాణ హైదరాబాద్‌లో, ఆంధ్రప్రదేశ్ వైజాగ్‌లో కూడా ఉంది. అలానే ఎలక్ట్రికల్‌కి కూడా హైదరాబాదు, వైజాగ్‌లో పోస్టింగ్ ఉంది. దీనికి మనకి సివిల్‌కి అయితే పవర్ సెక్టార్ సైట్స్ ఉన్నాయి. అలాగే ఎలక్ట్రానిక్స్‌కి అయితే బెంగుళూరు పవర్ సెక్టార్ సైట్స్‌లో మీకు పోస్టింగ్ అనేది ఉందనమాట. మనకి ఆంధ్రప్రదేశ్ వైజాగ్‌లోను, అలాగే తెలంగాణ హైదరాబాద్‌లో కూడా మీకు పోస్టింగ్ డెఫినిట్‌గా ఉంది. ఇక్కడ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ కొన్ని పొజిషన్‌కి. అండ్ మనకి ఇంజినీర్ ట్రైనీకి అలాగే సూపర్వైజర్ ట్రైనీకి కావాల్సిన ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటో కూడా ఇక్కడ మనం చెక్ చేద్దాం. ఓకే. క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కూడా ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశాడు. ఇదిగోండి. జాబ్ స్పెసిఫికేషన్స్, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశాడనమాట. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి అనేది. ఇక్కడ చూసుకుంటే ఇంజినీర్ ట్రైనీ పొజిషన్‌కి ఏముండాలండి? ఫుల్ టైమ్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజినీరింగ్ అన్నాడు. ఓకేనా? మీకు బీటెక్ ఉందనుకోండి ఈ పొజిషన్‌కి అప్లై చేయొచ్చు. అందులో ఇచ్చిన బ్రాంచ్ ఏదైతే అది మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్, కెమికల్, మెటలర్జీ ఈ బ్రాంచెస్‌లో ఏ బ్రాంచ్‌లో మీకు బీటెక్ ఉన్నా సరే అప్లై చేయొచ్చు. ఇందులో మీకు ఏజ్ లిమిట్ కూడా ఇచ్చాడండి 27 ఇయర్స్. దీంతో పాటు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. అది కూడా చూడొచ్చు మనం. అండ్ అలానే సూపర్వైజర్ ట్రైనీ పొజిషన్ చూసుకుంటే డిప్లొమా ఉండాలండి. ఫుల్ టైమ్ రెగ్యులర్ డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్ అన్నాడు. ఓకేనా? ఫుల్ టైమ్ డిప్లొమా ఉంటే మీరు అప్లై చేయొచ్చు. దీనికి ఇంకోటి ఏంటంటే 65% మార్క్స్ అనేది ఉండాలి డెఫినిట్‌గా. ఓకేనా? 65% మార్క్స్ ఆర్ ఈక్వలెంట్ సీజీపీఏ ఇన్ అగ్రిగేట్ అన్నాడు ఆల్ సెమిస్టర్‌లో. అండ్ రిలాక్సబుల్ టు 60%
ఫర్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్. ఎస్సీ ఎస్టీకి అయితే 60% ఉండాలి అండ్ మినిమం అనమాట అది. అండ్ అలానే మిగిలిన వాళ్ళందరికీ 65% మినిమం ఉండాలి డిప్లొమా వాళ్ళకి. ఓకే. అండ్ ఇక్కడ ఏజ్ క్రైటీరియా చూసుకుంటే దీనికి కూడా సేమ్ 27 ఇయర్స్ లోపు ఉండాలన్నమాట. ఉన్న వాళ్ళు అప్లై చేయొచ్చు. అండ్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇచ్చాడు. 1998 ఫిబ్రవరి 1 అనమాట. ఈ లోపే మీకు డేట్ ఆఫ్ బర్త్ అనేది చెక్ చేస్తారనమాట. ఓకే. అండ్ ఇవన్నీ కూడా సిజిపిఏ, జీపీఏ 10 పాయింట్స్ స్కేలా మీకు జీపీఏని, సిజిపిఏని పర్సెంటేజ్ కింద కన్వర్ట్ చేయాలని చెప్పి ఇచ్చాడు. ఓకే. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అండి. ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఫర్ ఈటీ పొజిషన్స్ ఇన్ బెల్ అని ఇచ్చాడు. అంటే ఇంజనీర్ ట్రైనీ పొజిషన్కి ఏ బ్రాంచ్కి ఏ బ్రాంచ్ వాళ్ళు అప్లై చేయొచ్చు అని, ఈ మెకానికల్ స్ట్రీమ్కి ఏ బ్రాంచెస్ వాళ్ళు అప్లై చేయొచ్చు అనేది ఇక్కడ మెన్షన్ చేశాడు అనమాట. ఇందులో మీ బ్రాంచ్ ఉంటే మీరు అప్లై చేయొచ్చు. అలాగే ఎలక్ట్రికల్ బ్రాంచ్కి ఇక్కడ కొన్ని బ్రాంచెస్ ఇచ్చాడు, 8 బ్రాంచెస్ ఇందులో. అలానే ఎలక్ట్రానిక్స్ కూడా కొన్ని బ్రాంచెస్ ఇచ్చాడు. ఇందులో ఏ బ్రాంచ్లో మీకు ఉన్నా సరే ఈ ఎలక్ట్రానిక్స్ పొజిషన్కి అప్లై చేయొచ్చు. అలానే సివిల్ కేటగిరీ కూడా ఒక 3 బ్రాంచెస్ ఇచ్చాడు అనమాట. ఓకేనా. ఇవన్నీ కూడా ఇంజనీరింగ్ ట్రైనింగ్ పొజిషన్స్కి అనమాట. ఓకే. అండ్ ఫర్దర్గా చూసుకుంటే కెమికల్ అనమాట. అండ్ కెమికల్ పొజిషన్కి కూడా 3 బ్రాంచెస్ ఇచ్చాడు. అలాగే మెటలర్జీ కూడా ఒక 5 బ్రాంచెస్ ఇచ్చాడు అనమాట. ఓకే. ఇందులో ఏ బ్రాంచ్ ఉంటే మీరు ఏ పొజిషన్కి అప్లై చేయొచ్చు అనేది మీరు చెక్ చేసి ఆ పొజిషన్కి మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. మీ బ్రాంచ్కి ఏ బ్రాంచ్కి ఎలిజిబిలిటీ ఉందనేది. ఓకే. అండ్ రిజర్వేషన్ అండ్ రిలాక్సేషన్ ఆల్రెడీ చెప్పాను కదా 27 ఇయర్స్ అని. 27 ఇయర్స్తో పాటు మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చాడండి. ఇక్కడ చూసుకుంటే ఎస్సీ ఎస్టీకి 5 ఇయర్స్, ఓబీసీకి 3 ఇయర్స్. ఓకే. అప్పర్ ఏజ్ లిమిట్ రిలాక్సిబుల్ ఫర్ క్యాండిడేట్ బిలాంగ్ టు ది ఫాలోయింగ్ కేటగిరీస్ అని చెప్పి. ఓకే. అండ్ ఫర్దర్గా చూసుకుంటే పర్సన్ విత్ డిసేబిలిటీ ఉన్నారు కదండి, పీడబ్ల్యూ క్యాండిడేట్స్, వాళ్ళకి కూడా మీకు రిలాక్సేషన్ అనేది ఇచ్చాడనమాట. ఇదిగోండి ఇక్కడ 10 ఇయర్స్ ఫర్ జనరల్ పీడబ్ల్యూడీలో, అలాగే 13 ఇయర్స్ ఫర్ ఓబీసీ అండ్ 15 ఇయర్స్ ఫర్ ఎస్సీ ఎస్టీ. దాంతోపాటు ఎక్స్ సర్వీస్ మ్యాన్కి యాజ్ పర్ గవర్నమెంట్ ఆఫ్స్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది అనమాట. ఓకే. అండ్ ఫర్దర్గా చూసుకుంటే సెలక్షన్ ప్రాసెస్ అండి. ఈ ఇంజనీర్ ట్రైనింగ్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే 2 స్టేజ్లో ఉంటుంది. ఒకటి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జాము, రెండోది ఏంటంటే పర్సనల్ ఇంటర్వ్యూ అనమాట. ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ నుంచి పర్సనల్ ఇంటర్వ్యూకి 1:5 రేషియోలో మీకు సెలక్షన్ అనేది ఉంటుంది. అంటే కేటగిరీ వైజ్ ఓబీసీ అయితే ఓబీసీ, అన్రిజర్వ్డ్ అయితే అన్రిజర్వ్డ్, ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ, ఏ కేటగిరీకి ఆ కేటగిరీకి 1:5 రేషియోలో మీకు ఇంటర్వ్యూకి సెలక్షన్ అనేది ఉంటుంది. ఓకే. అండ్ ఫైనల్గా మీకు ఇంటర్వ్యూ కూడా అయిపోయిన తర్వాత ఫైనల్ సెలక్షన్ దేని మీద డిపెండ్ అవుతుంది అంటే ఇదిగోండి 75:25 అనమాట. అంటే 75% వెయిటేజ్ అనేది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్కి ఉంటుంది. 25% వెయిటేజ్ అనేది మీరు వచ్చిన ఇంటర్వ్యూలో వచ్చిన స్కోర్ మీద డిపెండ్ అవుతుంది అనమాట. ఓకే. అండ్ ఫర్దర్గా ఈ సూపర్వైజర్ ట్రైనింగ్ కూడా 2 స్టేజ్లోనే సెలక్షన్ ఉంటుందండి. బట్ ఇక్కడ ఏంటంటే ఈ 2 స్టేజెస్లో ఒక స్టేజ్ ఏంటంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనమాట. ఓకే. ఇక్కడ ఇచ్చాడు క్లియర్గా. స్టేజ్ 1 కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. ఇది కూడా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది, ఆన్లైన్ ఎగ్జామ్ అనమాట. దీనికి 1:3 రేషియో ఉంటుంది. అంటే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయో అంతకి 1:3 రేషియోలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ సెలెక్ట్ చేస్తారనమాట. ఓకే. అండ్ సెకండ్ స్టేజ్ చూసుకుంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో సెలెక్ట్ అయిన వాళ్ళకి ఫైనల్గా మీకు ఎగ్జామ్లో వచ్చిన మెరిట్ని బట్టి ఫైనల్ సెలెక్షన్ అనేది ఉంటుంది. ఓకే. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు ట్రైనింగ్లో అలాగే శాలరీ అనేది ఎంత ఉంటుందని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశాడు. మంచి ప్యాకేజ్ అండి. ఇది ప్యూర్లీ గవర్నమెంట్ సర్వీసు. ఇంజనీర్ ట్రైనింగ్ పొజిషన్ కట్టి 50,000 అండి ట్రైనింగ్లో ఇస్తారు. అండ్ మీకు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత పే స్కేల్ 50,000 to 1,60,000. అంటే ఇదిగోండి ఇయర్లీ సిటీసీ చూసుకుంటే మీకు 12 lakh per annum అన్నాడు. అంటే మీకు మంత్లీ మీకు 1 lakh డెఫినెట్గా వస్తుంది అనమాట. ఓకే. అండ్ అలాగే సూపర్వైజర్ ట్రైనింగ్ పొజిషన్ చూసుకుంటే దీనికి 32,000 అండి ట్రైనింగ్లో. అండ్ తర్వాత 32,000 నుంచి 1 lakh వరకు మీకు పే స్కేల్ అనేది ఉంటుంది. ఇక్కడ కూడా సిటీసీ ఇచ్చాడు 7 lakh. అంటే ఇది కూడా 65,000 వరకు మీకు మంత్లీ శాలరీ అనేది ఉంటుంది. దీంతో పాటు అదర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయండి. మీకు మెడికల్ బెనిఫిట్స్ ఉంటాయి, అలాగే కంపెనీ అకామిడేషన్, హెచ్ఆర్ ఇలాంటివన్నీ బెనిఫిట్స్ ఉంటాయి. ఎందుకంటే ఇది ప్యూర్లీ గవర్నమెంట్ సర్వీస్, సెంట్రల్ గవర్నమెంట్ సర్వీస్ కాబట్టి. సో డెఫినెట్గా ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేయండి, మిస్ చేసుకోకుండా. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సర్వీస్ అగ్రిమెంట్ కూడా ఉందండి. 3 years బాండ్ అనేది మీరు రాయాలి. దానికి వాల్యూ ఎంత అంటే ఇంజనీర్ ట్రైనింగ్కి 5 lakhs అండ్ అలానే సూపర్వైజర్ ట్రైనింగ్కి 3 lakhs బాండ్ అనేది రాయాలన్నమాట. అండ్ అలానే మెడికల్ స్టాండర్డ్స్ ఎలా ఉండాలి ఏంటి అని ఇచ్చాడు. అండ్ జనరల్ కండిషన్స్, ఇన్స్ట్రక్షన్స్ చూసుకుంటే మీకు అప్లికేషన్ ఫీజ్ అండి. అప్లికేషన్ ఫీజు ఎంత ఉండాలి అంటే టోటల్గా ఎంత పే చేయాలంటే అన్రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళైతే ఎగ్జామినేషన్ ఫీజు 600 ప్లస్ ప్రాసెసింగ్ ఫీజు 400 ప్లస్ జిఎస్టీ టోటల్గా
₹1070 ఆన్లైన్లో పే చేయాలి. ఓకే. అండ్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే ఎగ్జామినేషన్ ఫీజు లేదు, బట్ ప్రాసెసింగ్ ఫీజు పే చేయాలి ₹472 అనమాట. ఓకే. అందరూ తప్పకుండా ఎంతో కొంత ఫీజు అనేది పే చేయాలన్నమాట. అండ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందంటే ఇంగ్లీష్ అండ్ హిందీ 2 లాంగ్వేజ్లో మాత్రమే ఉంటుంది. అది ఇక్కడ మెన్షన్ చేశాడు. మిగిలినవన్నీ కూడా జనరల్ కండిషన్స్ అండి. అండ్ ఇక్కడ షెడ్యూల్ డేట్స్ కూడా ఇచ్చాడు. మీకు ఆన్లైన్ అప్లికేషన్ ఓపెనింగ్ అనేది February 1 నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ లాస్ట్ డేట్ February 28. ఈలోపే మీరు అప్లై చేసుకోవాలి. అండ్ ఎగ్జామ్ డేట్స్ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడండి. 11th, 12th of April అండ్ 30th of April. అంటే మీకు టోటల్గా 11th, 12th, 13th ఈ 3 డేట్లో మీ ఎగ్జామ్ అనేది జరిగిపోతుంది అనమాట. సో వెంటనే మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది February 1 నుంచి. వెంటనే లేట్ చేయకుండా స్టార్ట్ అయిన వెంటనే అప్లై చేసి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఇది ఒక మంచి జాబ్ ఆపర్చునిటీ. అందరూ మిస్ చేసుకోకుండా అప్లై చేయండి. ఇవన్నీ డీటెయిల్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, డెఫినెట్గా క్లారిఫై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.